సంక్రాంతి రిలీజెస్ లో నెంబర్ 1 సినిమా అని ఎలాగంటున్నానంటే అండి, యాక్చువల్ గా ద రాజాసాబ్ సినిమా కూడా సూపర్ హిట్ అవుద్ది అనుకున్నాం. ఆయన ప్రభాస్ గారికి ఉన్న జోనర్ ప్రకారం, స్పెషల్ జోనర్. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఆయన ఫ్యాన్ బేస్ వేరు, ఆయన వరల్డ్ లో ఆయన పాన్ ఇండియన్ స్టార్. అది పక్కన పెడితే సినిమా కూడా ఆయన ఎప్పుడు హారర్ మిస్టరీ జోనర్ చేయలేదు. ఎక్స్ట్రాడినరీగా ఉంటది. ఆయన కొత్తగా ట్రై చేశారు, ఉంటది కదా అనుకున్నాం. యాక్చువల్ గా మారుతి గారు వేసిన దెబ్బకి సినిమా ఏంటంటే కొంచెం దెబ్బతిని అది కొంచెం ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ దాని వల్ల కూడా కొంత అడ్వాంటేజ్ ఈ మనశంకర్ వరప్రసాద్ గారికి ఉండొచ్చు అనుకుంటున్నానండి. ఎందుకంటే ఇంక వేరే పోటీ లేదు. మిగిలిన వచ్చే అన్ని కూడా చిన్న సినిమాలే. ఏది అనగనగా ఒక రాజు కానీ, లేదా నారీ నారీ నడుమురాని కానీ, లేదా భర్తమహాశైల విజ్ఞప్తి కానీ, ఇలాగ వచ్చే మిగిలిన 3 సినిమాలు కూడా చిన్న సినిమాలుగానే ఉంటాం. చిరంజీవి గారికి పోటీ అసలు కాదనేది నేను అనుకుంటున్నానండి. అందువల్ల ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ గారికి ఈ సంక్రాంతి విషయంలో తిరగలేదు. సంక్రాంతి విన్నర్ అయితే మనశంకర్ వరప్రసాద్ గారు. డైలాగ్ వేసారు వెంకటేష్ గారు, నేను మా సైడ్ వచ్చావు నువ్వు అని, ఈయన నువ్వు మరి ఫ్యామిలీ సైడ్ వచ్చావు కదా అంటున్నారు. ఏమైనా డిఫరెంట్ ఉండబోతున్నారా ఇద్దరు క్యారెక్టర్స్? ఉంటదండి, అది ఉంటది. యాక్చువల్ గా ఏంటంటే ఆయన సరదాగా రియల్ వరల్డ్, రియల్ మాస్ బేస్ తోటి చిరంజీవి గారిని వెంకటేష్ గారు అంటాం, వెంకటేష్ గారిని మళ్ళీ చిరంజీవి గారు ఆ మాట అంటాం. నువ్వు మాత్రం ఫ్యామిలీ అని అన్న విషయాలు కూడా చాలా బాగున్నాయండి. యాక్చువల్ అది ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునేలాగానే ఉంది. ముఖ్యంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక పాటకి, హుక్ స్టెప్ పాటకి, బాబా సేగల్ పాడిన పాటకి వెంకటేష్ గారు చిరంజీవి గారి ముందే లెగ్స్ మరీ డాన్స్ చేసి తన ఆనందాన్ని ఆయన వ్యక్తం చేశారు. యాక్చువల్ గా చిరంజీవి గారితో ప్రతి ఒక్క హీరో బాగుంటాడండి. వెంకటేష్ గారు కానీ, నాగార్జున గాని, రవితేజ గారు కానీ, సల్మాన్ ఖాన్ గాని, చేయకపోయినా అమీర్ ఖాన్ గాని, ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మెగా లెజెండ్ గానే చిరంజీవి గారిని చూస్తారు తప్ప ఆ చిరంజీవి గారిని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడడం కానీ, ఆయన ఎప్పుడు గౌరవించే మాట్లాడిన విధానాలు మనం ఎన్నోసార్లు చూసాం. అందువల్ల గౌరవప్రదం పక్కన పెడితే సినిమాలో విషయం కూడా ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. దానికి తగ్గట్టుగానే అనిల్ రావిపూడి గారు ఎంతో ప్రయత్నం చేసి ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని శాయశక్తులను నిలబెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. మ్యూజిక్ ఎలా ఉంది సార్? పాటలు అంటే రాజాసాబ్ కొంచెం మ్యూజిక్ దెబ్బేసింది అన్నారు. అవునండి, ఇదేమైనా బాగుందంటారా? బాగుంటది అంటారా? రాజాసాబ్ మనశంకర్ వరప్రసాద్ గారికి తేడా ఏంటంటే, రాజాసాబ్ వచ్చిన ఏ లుక్ కూడా ఆకట్టుకునే విధంగా లేదండి. ఏ ఒక్క పాట కూడా, ఫస్ట్ నుంచి వచ్చిన పాట కూడా యాక్చువల్ గా ప్రభాస్ గారి మీద ఉన్న ఇష్టంతో చాలా మంది అనుకున్నారు, కానీ ఆకట్టుకునే విధంగా ఏది చేయలేకపోయాడు మారుతి. ఇక్కడ మనశంకర్ వరప్రసాద్ గారికి వస్తే ప్రతి లుక్ కూడా, వచ్చిన ప్రతి ఫస్ట్ లుక్ కూడా జన భలే ఉన్నాడే చిరంజీవి అనేసి అంటాం. లేకపోతే ఏ వచ్చిన మేసాల పిల్ల వచ్చినా సరే, లేదా శశిరేఖ అని వచ్చినా సరే, అంతా కూడా చిరంజీవి గారు నయనతారకి లొంగిపోయినట్టుగానే, అంటే ఒక సినిమాకి ఆయన లొంగిపోయి ఆయన స్థాయిని, స్టేటస్ ని కూడా దిగజార్చుకుని మరి సినిమాకి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల దాని ప్లస్ పాయింట్ అని నేను అనుకుంటున్నానండి. అలాగే నయనతార గారు ఎక్స్ట్రాడినరీ, వెంకటేష్ గారు ఎక్స్ట్రాడినరీ. ఇందులో ఇంకా అనిల్ రావిపూడి గారు మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎందుకంటే ఆయనకున్న జోనరు ఖచ్చితంగా అవుతాను అనుకుంటున్నానండి. ఎందుకంటే అది రాజమౌళి గారు, సుకుమార్ గారితో వీళ్ళని అప్పుడే పోల్చకూడదండి. అనిల్ రావిపూడి గారి యాక్చువల్ గా ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారికి ముందు 7 సినిమాలు చేసినా సరే బొడ్డు సినిమాలే అన్ని కూడా ఏంటంటే అన్ని అపజయాలు లేని డైరెక్టర్ గానే కొలుస్తున్నారు, కానీ పెద్ద స్థాయిలో ఆయన చూడలేకపోతున్నారు. ఒక పాన్ ఇండియా స్థాయిలో ఒక గొప్ప డైరెక్టర్ గా అయితే ఆయన చూడలేకపోతున్నారు. కేవలం ఏంటంటే ఆయన తీసిన సినిమాలన్నీ కూడా కామెడీ, ఒక మంచి సందేశాత్మకంగా ఉండే సినిమాలు తీసుంటే గనక ఆయన కూడా శంకర్ గారి లాగానో, రాజమౌళి గారి లాగానో, లేకపోతే సుకుమార్ గారి లాగానో పేరుండేది. ఈ సినిమాతో ఆ స్థాయి ఏమైనా ఉంటుందని నేను అనుకుంటున్నానండి. ఖచ్చితంగా సూపర్ హిట్ అయితే గనక అనిల్ రావిపూడి గారు బెంచ్ మార్క్, లేదా అనిల్ రావిపూడి గారి స్థాయి ఒక పెద్ద డైరెక్టర్ స్థాయిలోనే ఆయన ఉంటారని నేను అనుకుంటున్నానండి. లేదండి, ఉండదు. ఆయన క్యారెక్టర్ కేవలం 8 నిమిషాలు అని చెప్తున్నారండి. 8 నిమిషాలకు గాను ఆయన చేసింది 3 రోజులు అని చెప్తున్నారు. ఆ చిరంజీవి గారు చెప్పారు. ఆ 3 రోజులు కూడా చిరంజీవి గారు వెంకటేష్ గారితో ఎంతో ఆనందంగా ఉన్నాను నేను. వెంకటేష్ గారు కూడా చిరంజీవి గారు ఏదో ఒక పిక్నిక్ వచ్చినట్టు, ఒక ఆప్యాయంగా ఒక షూటింగ్ జరుగుతున్నట్టు కాకుండా ఏదో ఒక ఇంట్లో ఒక సెలబ్రేషన్ జరుగుతున్నట్టుగానే మేము షూటింగ్ చేసామని చిరంజీవి గారు చెప్పారు, అటు వెంకటేష్ గారు చెప్పారు. ఆ విషయంలో వెంకటేష్ గారి పాత్ర ఒక క్యామియో రోలే కానీ ఫుల్ లెంగ్త్ కాదు. తిరిగారు. ఎందుకంటే అది కేవలం చిరంజీవి గారి మీద ఉన్న ఇష్టం, చిరంజీవి గారు ఆయన మీద చూపించిన ఇష్టం. ఆయన అంటే చిరంజీవి గారికి వెంకటేష్ గారు అన్న చాలా ఇష్టం అండి. అంటే వెంకటేష్ గారు అనే కాదు, ఈ సినిమాలో ప్రత్యేకంగా చేశారు కాబట్టి వెంకటేష్ గారు అన్నా కూడా చిరంజీవి గారికి చాలా ఇష్టం. అందువల్ల ఏంటంటే
ఆ వెంకటేష్ గారికి ఎప్పటి నుంచో చిరంజీవి గారు అంటే ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి అదేంటో నువ్వేమన్నా చిరంజీవి అనుకుంటున్నావా, చిరంజీవిని ఇమిటేట్ చేస్తున్నావు ఏంటని వెంకటేష్ గారు వచ్చిన కొత్త సినిమాల్లో అంటే మొట్టమొదటి సినిమాల్లో అలాగనేవారు. అందువల్ల ఏంటంటే వెంకటేష్ గారు కూడా ఎప్పుడు చిరంజీవి గారిని ఒక గురువుగా భావించే తను అంటే ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో ఉన్న ఎవరైనా సరేనండి చిరంజీవి గారిని చిరు సార్ అంటారు, చిరంజీవి గారు అని కూడా అనరు. అటు నాగార్జున అయినా సరే ఎవరైనా సరే చిరు సార్, వెంకటేష్ గారు అయినా సరే చిరు సార్ అంటారు. ఇక రవితేజ వీళ్ళు అయితే అన్నయ్య అన్నయ్య అని అంటారు, ఎందుకంటే ఎప్పటి నుంచో అన్నయ్య అన్న బాండింగ్ అది ఉంది కాబట్టి. వీళ్ళకి అలాగ ఉన్నా సరే ఆయనకున్న గౌరవాన్ని చిరు సార్ అని పిలుస్తారు. ఆ విధంగా ఏంటంటే సినిమా విషయంలో మనమే డోకాలు లేదు, ఎందుకంటే ఆయన ఇప్పుడంటే కొంచెం సెకండ్ జనరేషన్కో లేదా థర్డ్ జనరేషన్కో చిరంజీవి గారు తెలియకపోవచ్చు, కానీ 90s 80s కిడ్స్ కి చిరంజీవి గారు అంటే ఏంటో, చిరంజీవి గారు అంటే చొక్కాలు చింపుకుంటాం అంటే ఏంటో, చిరంజీవి గారు అంటే చొక్కాలు చెరిగిపోవటం ఏంటో, అసలు టికెట్ మొక్క కనపడితే ఏంటో సెలబ్రేషన్ అనేది తెలుస్తుందండి. అటువంటి చిరంజీవి గారు ఇప్పటికీ కూడా ఒక కొత్త హీరో లాగానే, ఒక కొత్త హీరో వస్తే ఏం చేయాలి, నన్ను ఏం చేయమంటావు, నేను ఎలా ఉండాలి అని డైరెక్టర్కి లొంగిపోయి డైరెక్టర్ చెప్పిన విధంగా చేయటం అనేది చిరంజీవి గారి సంస్కారానికి జోహార్లు చెప్పాలి. అట్ ద సేమ్ టైం ఆయనకున్న డెడికేషన్, హార్డ్ వర్క్, క్రమశిక్షణ ఇదన్నిటిని క్రోడీకరించే ఇప్పుడు ఆయన ఎవరెస్ట్ శిఖర స్థాయిలో ఆయన ఉన్నారు. చిరంజీవి గారు అంటే ఇప్పుడు మాటలు కదండి, ఆయన స్థాయి వేరు స్థానం వేరు, ఆయన కీర్తి వేరు, ఆయన స్ఫూర్తి వేరు, ఆయన స్థాయి వేరు స్థానం వేరు. అందువల్ల ఏంటంటే మనం చిరంజీవి గారిని తక్కువ చేసేమనక్కర్లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని సినిమాలు మొన్న ముందు సంవత్సరం బోళాశంకర్ అపజయం పాలైంది, కానీ ఆయన పాత్ర ఫెయిల్ కాదు. డైరెక్ట్ ఏ సినిమా పోయినా సరే డైరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిగా తీయలేదని చూసిన ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. అది పక్కన పెడితే ఈ సినిమా నాకు నమ్మకమైన డైరెక్టర్ దొరికాడు కాబట్టి ఆయనకి లైనప్ లో ఉన్న సినిమాలను కూడా పక్కన పెట్టి ఆయన సినిమాలు తీశారు. అందువల్ల ఏంటంటే సినిమా సూపర్ హిట్ అవుతుందంటంలో ఎటువంటి సందేహము లేదు, అందులో నో డౌట్. ద మెగాస్టార్ ఈజ్ మెగా లెజెండ్, అందులో నో డౌట్. అనగనగా ఒక రాజు గురించి ఏం చెప్తారు సార్, ఎలా ఉండబోతున్నా మొత్తం ఈస్ట్ వెస్ట్ అనగనగా ఒక రాజు లేదా నారీ నారీ నడుమురారి, భర్త మహాశైలకు విజ్ఞప్తి, ఈ 3 సినిమాలు ఏంటంటేనండి యాక్చువల్ గా పండగ ఆడియన్స్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని వచ్చిన సినిమాలే. ప్రతి ఒక్క సినిమా కూడా కామెడీ, ఫ్యామిలీ ఓరియంటేషన్ మీద తీశారు సినిమాలు. ఫ్యామిలీస్ లేదా కామెడీ, ఫ్యామిలీస్ లేదా సెలబ్రేషన్ ఇలాగ. ఎందుకంటే సంక్రాంతికి ఫుల్ ఫీస్ట్ అనుకుంటున్నాను నేను అనేది. ఇక్కడ కేవలం చిరంజీవి గారి గురించే చెప్తున్నానని కాదు, చిరంజీవి గారి సినిమా ఒక్కటే ఆడాలని కాదు, సంక్రాంతికి వచ్చిన ప్రతి సినిమా ఆడాలి. బాగా తీసిన కష్టపడి తీసిన ప్రతి ఒక్క డైరెక్టర్ సినిమా కూడా ఖచ్చితంగా ఆడాలి. అందువల్లే ఇండస్ట్రీ బాగుంటది, సినిమా పరిశ్రమ బాగుంటది, సినిమా పరిశ్రమలో పనిచేసే వర్కర్లు బాగుంటారు. అందువల్ల ఏంటంటే చిరంజీవి గారి సినిమానే కాదు అన్ని సినిమాలు ఆడాలని ఈ విధంగా ప్రతి ఒక్కరిని నేను కోరుకుంటున్నాను. ఈస్ట్ గోదావరి స్పెషల్ ఈస్ట్ వెస్ట్ ఇది. అవునండి, ఈస్ట్ వెస్ట్ నేపథ్యంలో అనగనగా ఒక రాజు వస్తుంది. అవునండి, స్లాంగ్ ఇవన్నీ. అవునండి, ఇంప్రెస్ చేయగలుగుతాడంటారా నవీన్ పోలిశెట్టి గారు? చేయగలడండి. ఏది ఇంప్రెస్ చేయాలన్నా సరే సినిమాలో దమ్ముంటేనే, ఏం ప్రెస్ చేయాలన్నా సరే కథలో దమ్ముండాలి, సినిమా తీసే డైరెక్టర్ లో దమ్ముండాలి, స్క్రీన్ ప్లే లో దమ్ముండాలి. చూసేట అంటే సినిమా కథలో కొంచెం ఒక మాదిరిగా ఉన్నా సరే చూసేంతసేపు కూడా ఒక ఎంటర్టైన్మెంట్, ప్రేక్షకుడు ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయితే కనుక అది ఖచ్చితంగా సూపర్ హిట్. ఇప్పుడు యాక్చువల్ గా ముందు మనకి 300 కోట్లు వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా పెద్ద ఇదైన కథ ఏం కాదు, ఒక సోసాగా తీసుకెళ్లాడు. కానీ కూర్చున్నంత సేపు మనల్ని కూర్చోబెట్టి నవ్వించాడు, ఫన్ జనరేట్ చేశాడు, రకరకాల పాత్రలతో చేశాడు, బుల్రాజు పాత్రని ఆద్యంతం నవ్వించేలాగా చేశాడు. అందువల్ల ఏంటంటే ఆ సినిమా సక్సెస్ అయింది. ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా కూడా ఒక ఎరగదీ స్టోరీ కాదు, ఒక ఫ్యామిలీ సబ్జెక్టు, ఒక కూర్చోబెడతాడు. ఖచ్చితమైన కామెడీ అంటే చిరంజీవి గారి మార్క్ కామెడీ, చిరంజీవి గారి కామెడీ మార్క్ మేనరిజమ్స్ అన్ని ఖచ్చితంగా ఉంటాయని నేను నమ్ముతున్నానండి, అందులో నో డౌట్.